వెల్కమ్ టు తెలంగాణ రాజు న్యూస్. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో నిర్మాణంలో ఉన్న జీహెచ్ఎంసీ పార్కు పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆకస్మికంగా పరిశీలించారు. అక్కడ పనిచేసిన కూలీలను సీఎం రేవంత్ రెడ్డి గారు ఆప్యాయంగా పలకరించారు. పనులకు సంబంధించిన వివరాలతో పాటు కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చెత్తా చెదారంతో నిండి ఉన్న ఈ ప్రభుత్వ స్థలం కబ్జాకు గురి కాకుండా గతంలో సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరిశీలించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. కర్నూలు దగ్గర జరిగిన బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో 19 మంది సజీవ దహనం అవటం అత్యంత బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అధికారులతో మాట్లాడి అవసరమైన సహాయక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అధికారులకు ఆదేశించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి గారి నివాసంలో పంజాబ్ రాష్ట్ర మంత్రులు సంజీవ్ అరోడా, గుర్మిత్ సింగ్ ఖుడియన్లు కలిశారు. ఆ రాష్ట్రంలో జరిగే 350వ గురుపురబ్ ఉత్సవానికి పంజాబ్ ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ఆహ్వానాన్ని పలికారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు శుక్రవారం విక్టోరియా పార్లమెంట్ ను సందర్శించారు. లెజిస్లేటివ్ కౌన్సిల్ గవర్నమెంట్ విప్లీ తార్లామిస్ పార్లమెంటరీ సెక్రటరీ షీనా వాట్ ఆయనకు ఈ సందర్భంగా ఘన స్వాగతం పలికారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు నేడు 25వ తేదీన హుజూర్ నగర్ లో నిర్వహించి తలపెట్టిన మెగా జాబ్ మేళాకు అనూహ్య స్పందన వచ్చిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెల్లడించారు. ముందుగా జాబ్ మేళా ఏర్పాట్లను పరిశీలించిన ఆయన మాట్లాడుతూ 26వ తేదీని కూడా జాబ్ మేళాను కొనసాగిస్తామని ప్రకటించారు. ఇప్పటి వరకు ఉద్యోగాల కోసం నమోదు చేసుకున్న వారికి పాల్గొనే ఛాన్స్ ఇస్తామంటూ తెలిపారు. 2 రోజుల పాటు జరిగే ఈ జాబ్ మేళాకు 40,000 మంది అభ్యర్థులు పాల్గొనే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలి, ప్రజలను మరోసారి మోసం చేసేందుకు ఆ పార్టీ ప్రయత్నం చేస్తుందంటూ మంత్రి వివేక్ వెంకటస్వామి గారు నిప్పులు చెరిగారు. చిన్న శ్రీశైలం యాదవ్ కుటుంబంపై బీఆర్ఎస్ చేస్తున్న దుష్ప్రచారం సరికాదంటూ మంత్రి సీతక్క గారు హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో మంత్రులు వివేక్ వెంకటస్వామి గారు, మంత్రి సీతక్క గారు, పొన్నం ప్రభాకర్ గారు తదితరులు భారీగా పాల్గొన్నారు.